హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో రేషన్ కార్డు వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతానండి. సో చాలామంది ఏంటంటే రేషన్ కార్డు సంబంధించిన ఈకేవైసీ కంప్లీట్ చేయలేదు. ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాసులు కానివ్వండి. సో చాలామంది చేయలేదు. తెలంగాణ వాసులకి ఈ మంత్ 31 వరకు అయితే టైం అయితే ఇచ్చారన్నమాట. అయితే మన మొబైల్లో ఎక్కడికి వెళ్ళకుండా మొబైల్లో ఈ రేషన్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలో మీకు సింపుల్ స్టెప్స్ ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా అనవరకు చూడండి. సో ముందుగా ఏంటంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్కి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? సో లింక్ అయితే ఈ ప్రాసెస్ మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా? మేరా కేవైసీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుందండి. దీనికి సంబంధించిన లింక్ ఏదైతే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ రెసిడెంటింగ్ స్టేటు, అలాగే సెలెక్ట్ హోమ్ స్టేటు, ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఆంధ్ర వాడిని కాబట్టి సో నేను ఆంధ్ర అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇన్ కేసు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ప్రొసీడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ మొబైల్లో ఆధార్ ఫేస్ ఆర్డీ కానీ, ఓకేనా, లేకపోతే ఆధార్ యాప్ కానీ మీ మొబైల్లో తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా ఫేస్ ఈ కేవైసీ అని చెప్పేసి కనబడుతుంది, చూసారా? ఫేస్ ద్వారా మనకి అనేది ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ తప్పనిసరిగా ఉండాలన్నమాట. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇట్లా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీని ట్యాప్ చేయాలి. ఓకేనా? ట్యాప్ చేస్తే మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. నా మొబైల్కి ఓటీపీ వచ్చింది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి ఇదంతా ప్రాసెస్ చేసి చూపిస్తాను మీకు. నా మొబైల్కి వచ్చిన ఓటీపీని అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నాను. లోడింగ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ కేవైసీ స్టేటస్ దగ్గర ఏమీ చూపించట్లా. ఇక్కడ మనకి వై అని చెప్పి చూపించాలన్నమాట. అంటే ఎస్ అని చెప్పి చూపించాలన్నమాట. అట్లయితేనే మనకి ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయినట్లు. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ కేవైసీని ట్యాప్ చేస్తే కనుక ఇట్లా మనకి ఒక పాపప్ వస్తుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనల్ని అడుగుతుంది అనమాట. అంటే మీ మొబైల్లో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ కానివ్వండి, ఆధార్ యాప్ ఉంటే కనుక ఈ రెండింటి ద్వారా మీరు ప్రాసెస్ చేయొచ్చు. నేను ఆధార్ ఫేస్ ఆర్డీ ద్వారా నేను ట్యాప్ చేస్తాను దీని ద్వారా నేను ప్రాసెస్ చేస్తాను అనమాట. జస్ట్ వన్స్ని ట్యాప్ చేశాను. ఇక్కడ అడుగుతుంది ఫేసు రికాగ్నైజ్ చేయమంటుంది. నేనైతే ఫేస్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫేస్ అయితే ఇచ్చేసానండి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ కేవైసీ ఈ యొక్క స్టేటస్ అనేది కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఒక పాపప్ వచ్చింది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకోవాలి. మీ ఫేస్ ఇక్కడ క్యాప్చర్ చేసే టైంలో ఏంటంటే మీ కంటికి కళ్ళజోడు ఇట్లాంటివి ఉండకూడదు. ఓకే అని చెప్పేసి ట్యాప్ చేశాను. బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు చూద్దాము అసలు ఈ కేవైసీ అనేది అయిందా లేదో మరొకసారి చూద్దాం. ఓకేనా? నేను స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నా మొబైల్కి ఓటీపీ వచ్చింది. మళ్ళీ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తాను. ఓటీపీ ఎంటర్ చేశాను అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ట్యాప్ చేస్తున్నాను. లోడింగ్ తీసుకుంటా ఉన్నది. ఓకే. అన్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కేవైసీ స్టాటస్ దగ్గర వై అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయిందనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకు లేదు కదా, ఇప్పుడు వై అని చెప్పేసి వచ్చింది. అంటే మనకి రేషన్ సంబంధించిన ఈ కేవైసీ అనేది ఇక్కడ కంప్లీట్ అయినట్లే. సో ఇట్లా మీరు కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ అనేది. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏంటంటే మీ రేషన్ కార్డులోంచి మీ పేరు తొలగించే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో మా కేంద్ర ప్రభుత్వమే సో ఈ యాప్ అయితే డిజైన్ చేశారన్నమాట, మేరా కేవైసీ అని చెప్పేసి. ఓకే. సో ఎవరైతే రేషన్ కార్డు సంబంధించిన కేవైసీ చేసుకోలేదో అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా చెక్ చేసుకోండి. వై అని చెప్పేసి ఉంటే కనుక మీకు అక్కర్లేదు. అసలు మీకు ఎక్కడ ఏ బ్లాంక్ అని చూపిస్తే అసలు ఏం లేదు, వై అని చెప్పేసి లేదు, నో అని చెప్పేసి లేదు. సో తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందే. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడ్వర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.